వాయిస్ ఆఫ్ గాడ్ క్లుప్త సందేశాలు ఆలకిస్తున్న వారందరికీ దేవుని నామం పేరిట వందనాలు. లేఖనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ధ్యానాంశం: ధర్మశాస్త్రము యేసుక్రీస్తు వారు. పాత నిబంధన కాలం ధర్మశాస్త్ర కాలం. అందు ప్రవక్తలు పలికినటువంటి లేఖనాలు ప్రాముఖ్యాలు. యేసుక్రీస్తు వారి మాటలలో ప్రవక్తలు పలికిన ప్రతి ప్రవచనాత్మక లేఖనాల నెరవేర్పు తానే. ప్రవక్తలు యేసుక్రీస్తు వారి గురించిన విషయాలు ప్రవచించారు. ధర్మశాస్త్రమునకు ముగింపు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే లేకపోతే ధర్మశాస్త్రం అర్ధరహితం అయ్యేది. ఆయన జననం ధర్మశాస్త్రాన్ని అర్థవంతం చేసింది. కారణం, అందు సగం ప్రవచనాలు యేసుక్రీస్తు వారికి చెందినటువంటివి అన్నది లూకా సువార్త 24వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మనందరం గ్రహించగలం. సమస్య ఏంటి అనంటే, యూదులు ధర్మశాస్త్రంలో ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనాలను బట్టి యేసుక్రీస్తు వారు రక్షకుడని తెలుస్తున్న వారు ధర్మశాస్త్రాన్నే ప్రేమిస్తారు తప్ప అందు చెప్పబడినటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమించలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అయితే మీరు నా యొద్దకు రానొల్లరు అన్న లేఖనం చూస్తాం. నిజమే, వాళ్ళు లేఖనము ప్రకారం గమనిస్తే ధర్మశాస్త్రం చదువుతారు, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారు. అందులో లేఖనాలలో యేసుక్రీస్తు వారిని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాలు వాళ్ళకి తెలుసు. కానీ ఆయన యొద్దకు మాత్రం రారు. ఒక్క మాటలో ధర్మశాస్త్రాన్ని నమ్మారు, ధర్మశాస్త్రం బోధించినటువంటి యేసుక్రీస్తును నమ్మలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. నేడైనా ప్రజలు దే లవ్డ్ బైబుల్, పరిశుద్ధ గ్రంథాన్ని ప్రేమిస్తారు, కానీ ఆ గ్రంథంలో ఉన్న యేసుక్రీస్తు వారిని ప్రేమించరు, ఆయన యందు విశ్వాసం ఉంచి జీవించరు. ఖరీదైనటువంటి బైబిళ్ళు కొనుక్కుంటారు, అయినా అందు ప్రకటించబడిన నిజదేవుడైన యేసుక్రీస్తు వారిని విశ్వసించరు. అనగా ఆయన కొరకు సమర్పణ జీవితాలు జీవించరు. ఇది క్రైస్తవ సమాజం చేస్తున్న తప్పు. మరోవైపు లోకస్తులను గమనిస్తే గ్రంథాలలో, ఉపనిషత్తుల్లో, వేదాలలో ఉన్న యేసును తెలుసుకున్న ఆయన వద్దకు రానివారు ఇంకెందరో. నిత్య జీవం లేఖనాలలో కాదు, లేఖనాలలో ఉన్న యేసుక్రీస్తులో ఉంది. మన కొరకు రక్షకునిగా జన్మిస్తాడని లేఖనాలలో ప్రవచించబడిన యేసుక్రీస్తును చూద్దాం, అనుసరిస్తూ ధన్యులమవుదాం. ఆయనను ప్రేమిస్తేనే ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు. పరిశుద్ధాత్ముడు ఈ లేఖనాలు దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.